హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనము కాకరకాయ పులుసు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇది తరచూ తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. అన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. అలాగే కాకరకాయలు తీసుకున్నాం కదా, టమోటో, ఆనియను, అలాగే చింతపండు వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి. మన టేస్ట్ని బట్టి ఈ కాకరకాయలకి ఈ చింతపండు అయితే సరిపోతుందని వేసాను. కొంచెం పుల్లగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీడియంగా ఉండాలంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూద్దాము. ఇలాగా కాకరకాయ ముక్కలు, టమోటో, ఆనియన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాము చింతపండుని. ఇప్పుడు మనము తాలింపుతో దీన్ని తయారు చేసుకుందాము. ఈ కర్రీ ఇలాగా ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. కొంచెము పులుసు కూరకి ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది, అందువల్ల కొంచెం ఎక్కువే వేసాను. ఇప్పుడు మనము తాలింపు గింజలు అన్నీ కలిపి పెట్టానండి, ఇలా వేసేసుకుందాము. ఇవి చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. అలాగే కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేసానండి. తాలింపు గింజలతో పాటుగా ఇవి కూడా వేసాను. ఆనియన్స్ ఇప్పుడు తాలింపు గింజలు వేగాయి కదా, ఆనియన్స్ వేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాము. కొంచెము అలాగే 2 వెల్లుల్లి చితక కొట్టి వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనకి మంచి స్మెల్ ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి కదా, టమాటా ముక్కలు వేస్తున్నానండి. అలాగే సాల్ట్ వేసుకున్నాము, ఇవి బాగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్, పసుపు వేసుకున్నాము. కొంచెం పసుపు ఇలా బాగా మగ్గిన తర్వాత మనము కారం వేసుకున్నాము. చూడండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మూత వేసేద్దాము, కొంచెం సేపు మగ్గుతుంది. తర్వాత మనము కాకరకాయ ముక్కలు వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు వేగిపోయింది కదా ఆనియన్, టమాటో. ఇప్పుడు మనము కాకరకాయ ముక్కలు వేసేసుకున్నాము. ఇవి బాగా మగ్గిన తర్వాత కారము వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. చూడండి, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము కారము వేసుకుందాము. చూడండి, నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను, మన టేస్ట్ని బట్టండి. చాలకపోతే తర్వాత మొత్తం తయారైన తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు, సాల్ట్ అయినా కారం అయినా. ఇలా అంతా కలిపేసుకొని ఒకసారి లైట్గా మగ్గిన తర్వాత ఇంకా చింతపండు పులుసు వేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిది. ఇది కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. చేదు అలా ఏమి ఉండదు, ఎందుకంటే లాస్ట్లో ఫైనల్గా మనం కొంచెం బెల్లం కూడా వేసుకుంటాము, ఒక చిన్న ముక్క. అంటే కర్రీని బట్టి వేసుకుంటామన్నమాట. చూడండి, ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నాం కదా హాట్ వాటర్లో. ఇప్పుడైతే నేను రసం తీసి పెట్టాను, ఇవి పోసేసుకున్నాము కర్రీలో. ఇలా మొత్తం కలిపేసుకొని మళ్ళీ కొంచెం ఉడికించుకుందామండి. చాలా సింపుల్ అండి. చింతపండు, కాకరకాయ, టమోటో, ఆనియను ఇంకా మామూలే కదండి. ఉప్పు, కారము, అవన్నీ, పసుపు అన్నీ వేసుకొని మనము వేయించుకున్నాము. తర్వాత చింతపండు వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెము బెల్లము, కొంచెము మెంతుల పొడి చేసి పెట్టుకుంటాం కదా మనం పులుసుల్లోకి, ఆ పొడి బెల్లము వేసేస్తాం, అంతే అండి. ఫైనల్గా చాలా హెల్త్కి మంచిది. మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్. చూద్దాము కర్రీ ఎంతవరకు తయారైందో చూద్దామండి. చూడండి, బాగా ఉడికిపోయింది. కాకరకాయ ముక్క కూడా ఉడుకుతుందన్నమాట. ఇంకా ఒక 5 మినిట్స్లో మొత్తం మనకి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. ట్రై చేసి చూడండి, మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొంచెము సాల్ట్ సరిపోలేదండి. కారం అయితే మనం ఒక పెద్ద స్పూన్ వేసాం కదా, ఇది 1/2 కిలో కాకరకాయ అండి. దీనికి 1 స్పూన్ కారం సరిపోయింది. ఇప్పుడైతే కొంచెము సాల్ట్ వేస్తున్నాను, సరిపోలేదు. ఫస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాం కదా,
అది మన టేస్ట్ని బట్టండి. చూసి ఉప్పు కారము అనేది ఏ కర్రీలైనా అంతే కదా మనము వేసుకునేది. ఇట్లా రెడీ అవుతుందన్నమాట కర్రీ. చూడండి, కర్రీ అయితే బాగా ఉడికి రెడీ అయిపోయిందండి. మనకి కొంచెము జలుబు చేసినప్పుడు అలా కూడా ఈ కర్రీ తిన్నామంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా బాగా తగ్గిపోతుంది. మెయిన్గా ఏంటంటే బీపీ షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి ఇది. 1 వీక్లో 1 టైం తిన్నా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాకరకాయ. నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటానండి, మా ఇంట్లో తింటారు బాగానే. ఇప్పుడు మనము ఒక 1/2 స్పూను మెంతుల పొడి చెప్పాను కదా, మెంతులు ఆవాలు జీలకర్ర పొడి చేసి పెడతాను నేను అని చెప్పేసి పులుసు కూరల్లో వేసేస్తాను. అలాంటి పౌడర్ అదే అన్నమాట మెంతుల పొడి. 1/2 స్పూనే అండి. మళ్ళీ ఈ కర్రీకి మళ్ళీ చేదు వచ్చేస్తుంది. మనకి 1/2 స్పూన్ వేసుకున్నామంటే మనకి పులుసు టేస్టీగా ఉంటుందన్నమాట. జీలకర్ర మెంతులు అన్నీ వేసి పౌడర్ చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఒక చిన్న ముక్క బెల్లము ఇలా తురిమి పెట్టాను అనమాట. ఇలా వేసుకున్నామంటే మనకి చేదు అనిపించకుండా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి చింతపండుకి బెల్లం వేస్తే మనకి మంచిదంట. పులుసు కూరల్లో దేంట్లైనా కొంచెం బెల్లం వేస్తారు, కానీ నేనైతే కాకరకాయలో మాత్రమే వేస్తానండి. మీరు అంతేనా? కామెంట్ చేయండి. మనము బెల్లం కూడా వేసేస్తాము. అంతా రెడీ అయిపోయిందండి కర్రీ. ఇంకా ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మనకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఎవరైనా ట్రై చేస్తాము. చూడండి, ఫైనల్గా మనకి కాకరకాయ కర్రీ ఇలా రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనకి ఈ కర్రీలో కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనము తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.